ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నా పర్సనల్ విషయాలు నీకు అవసరమా? అవునా, అనవసరమే. అయినా నాకెందుకు? ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరిష్టాలు వాళ్ళవి. సారీ. నేనేం సారీ చెప్పించుకోవడం కోసం అనలేదు. నా సంస్కారం నాది. నీకెందుకు అన్నానని కోపమా? కోపం ఉంటే సారీ చెప్పరు. మీరిద్దరూ పోట్లాడుకోవటం ఆపి మాట్లాడుకోవటం ఎప్పుడు మొదలు పెడతారు? మామయ్య, ఒక్క నిమిషం. నానా, ప్లీజ్ ప్లీజ్ ఎగ్జైట్ అవ్వకండి. నాకేమైంది? ఏం కాలేదు నానా, చిన్న స్ట్రోక్. ఇప్పుడు మీరు పర్ఫెక్ట్లీ ఓకే, పర్ఫెక్ట్గా ఉన్నారు. నాన్న పూర్తిగా కోలుకునేదాకా ఆయన ఆలోచనలకి గౌరవం ఇచ్చి మనం మామూలుగా ఎలాంటి వాదనలు పెట్టుకోకుండా, గొడవలు పెట్టుకోకుండా ఉండటానికి కోఆపరేట్ చేయగలవా? కోఆపరేషన్ అనేది ఎదుటి వాళ్ళ ప్రవర్తన బట్టి ఉంటుంది. నువ్వు మౌనంగా ఉంటే నేను కూడా ఉంటాను. మౌనంగా ఉండటం కాదు, మామూలుగా మాట్లాడుకోవాలి. నటించాలా? ఏమన్నా అనుకో, మనం పోట్లాడుకోకుండా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా నాన్న ముందు. ఓహో, అంటే ఆయన చాటుగా యథాప్రకారంగా పంచాయతీ పెట్టుకుంటావు. నేనుగా ఏం పెట్టుకోను. నువ్వేదన్నా అంటే నేను సైలెంట్గా ఉండాలా? నిన్నండం తప్ప నాకేం పనిలేదనుకుంటున్నావా? నువ్వంటేనే కదా నేను రియాక్ట్ అయ్యేది. అవునా? నాకు తెలీదులే. అసలు మావయ్యని తీసుకొచ్చిన దగ్గర నుంచి నేనొక్క మాట అన్నానా? నీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు. మన మధ్య ఇప్పుడు ఈ వాదనకి కారణం కూడా నువ్వే కదా. నేనేదో ధ్యాసలో. ఎప్పుడు చెప్పుకోవడానికి తప్పుకోవడానికి నీకు రీజన్స్ ఉంటాయి. చెప్పగానే నేను నమ్మేయాలా? క్వశ్చన్స్ వేస్తే ప్రాబ్లం వస్తుంది, పౌరుషం పొడుచుకొస్తుంది. నువ్వు చెప్పేది అందరూ నమ్మాలి. అవతలి వాళ్ళని వినవు, వినిపించుకోవు కూడా. నమ్మవు, నిజానిజాల కోసం ఆరాటపడవు. అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు. నువ్వు మళ్ళీ ఎక్కడికో వెళ్ళావు. తవ్వుకుంటూ కూర్చుంటే ఒరిగేది ఏమీ లేదు. అవునులే, నీలా గుండె దిటువు చేసుకునే తత్వం అందరికీ ఉండద్దు. సరే, నేను కఠినాత్ముణ్ణి, పాపాత్ముణ్ణే. ఇప్పుడు నా క్యారెక్టర్ మీద చర్చలేం అవసరం లేదు. నాకు ఇష్టం కూడా లేదు. అనుకున్న ప్రకారం మనం గొడవ పడకుండా ఉందాం. ఏమంటావు? నాకేం అభ్యంతరం లేదు. ఆ అగ్రిమెంట్ క్యాన్సిలేషన్ టాపిక్ కూడా కొన్నాళ్ళు పక్కన పడదాం. ఓకేనా? చూద్దాం.
పొగరుబోతు. ఓకే అనొచ్చుగా. మనసులో కాదు, పైకి తిట్టుకుంటే ఏం తిట్టుకుంటున్నావో, ఎందుకు తిట్టుకుంటున్నావో అన్న క్లారిటీ వస్తుంది. ఇదే తగ్గించుకోవడం మంచిది. నన్ను చూసి తిట్టుకోవడం ఆపడం మంచిది. నేను తిట్టుకుంటున్నాను అని నీకెలా తెలుసు? నువ్వు తిట్టుకుంటున్నాను అన్న ఆలోచనలో ఫిక్స్ అయిపోయావు. అందుకే ప్రతి దానికి పంచాయతీకి దిగుతున్నావు. ఫిక్స్ అవ్వడం కాదు, ఫీలింగ్స్ చెప్తున్నాయి. నేనేమనుకుంటున్నానో నా చూపుల్లో నీకు తెలుస్తుందా? తెలుస్తుంది. మాట అబద్ధం ఆడినా కళ్ళు అబద్ధం ఆడలేవు. అలా ఎలా తెలుస్తుంది? భార్యకు భగవంతుడిచ్చిన వరం. భర్త బాబాలు చదవగలిగే విద్య, అనుభవం మీద ఆ టాలెంట్ వస్తుంది. ఇప్పుడు నువ్వు నా భార్యవి కాదు కదా. ఇప్పుడు కాకపోవచ్చు, కానీ మాజీ అనే బిరుదుందిగా, అప్పుడే ఆ టాలెంట్ నాకొచ్చింది. చాలా ఏళ్లు గడిచిపోయింది కదా. అనుభవాలు కాలంతో కరిగిపోయేవి కావు. నాకు మధుమరుపు లేదు, చూడలేని దాన్ని కూడా కాదు. తేలిగ్గా మర్చిపోవడం చేత కాదు నాకు. నీలా కాదు. నాకు కాస్త మెమరీ ఎక్కువలే. నీలా అంటే నాది మెమరీ తక్కువ మైండ్ అంటావా? అది ప్రత్యేకంగా చెప్పాలా? చూస్తుంటే తెలియడం లేదా? చిన్న పశ్చాత్తాపం కూడా లేదంటే దాని అర్థం ఏంటి? మర్చిపోవడం, గుర్తుండకపోవడం అని అర్థమే కదా. తప్పు నువ్వు చేస్తే నేనెందుకు పశ్చాత్తాపడాలి? ఆ మాట అంటేనే నా కొళ్ళు మండేది. జరిగిందే చెప్తున్నాను. నేనేం కొత్తగా కల్పించి కథ చెప్పడం లేదు. ఏదన్నా చూసి అనాలి, చూసిందే నమ్మాలి. విని నమ్మడం నీ మూర్ఖత్వం, నిలకడలేని మనస్తత్వం. ఉన్నమాట అంటే ఉలుకెక్కువ అంటారు. కాని మాట అంటే కోపం కూడా ఎక్కువగానే వస్తుంది. తప్పెవరితో చెప్పడానికి పోయిన ప్రాణమే సాక్ష్యం. అయినా ఇప్పుడు ఇదంతా అనవసరం. నా తప్పేం లేదు మహాప్రభు అని అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తుకుంటూనే ఉన్నాను. కానీ పోయిన ప్రాణం సాక్ష్యం సాక్ష్యం అంటూ నన్ను హంతకురాలిగా నిలబెట్టడం ఇప్పటికైనా మార్చుకుంటే మంచిది. అనేవన్నీ అనేసి వాదన అనవసరం అంటే పడుంటారా? తప్పు చేసినట్టు ఒప్పుకోమంటావా? ఇందుకే నీకు ఆలోచన లేదు, పశ్చాత్తాపం లేదనేది. అయినా వదులుకొని వచ్చిన తర్వాత ఎందుకు ఊరికే కనపడినప్పుడల్లా సాధించాలని చూస్తున్నావు? ఎవరు సాధించాలని చూసేది? నువ్వా నేనా? ఎదురు పడగానే ఉరిమి చూసేది నువ్వా నేనా? నువ్వేదో పెద్ద త్యాగం చేసినట్టు, నీకే పెద్ద సహనం ఉన్నట్టు బిల్డపులిస్తావెందుకు? పోనీ పొరపాటున ఒక్క మాట అంటే కౌంటర్ ఇవ్వకుండా ఉండలేవా? కనిపించకుండా నాలి పనులు చేసేది మీరు, బదనం చేసేది నన్ను. నేను కనబడగానే నార్మల్ గా, న్యాచురల్ గా ఉండవు కదా నీ ఎక్స్ప్రెషన్స్. నువ్వు పించేస్తావు, నేను ఫైర్ అవుతాను. పరిచింది కనపడుతుంది కానీ సైలెంట్ గా చేసేది కనపడదు కదా. షట్ అప్. యూ షట్ అప్. యూ షట్ అప్. యూ 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 యూ. ఇంత మొండిదాన్ని ఎక్కడా చూడలేదు. చెప్పుడు మాటలు వినే మనిషిని నిన్నే చూస్తున్నాను. ఎలా చూస్తుందో చూడు. రాక్షసి మింగేసేలా. రాక్షసత్వం ఎవరిదో అంతరాత్మ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నాన్న కోసం కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. మావయ్య కోలుకున్నాక చెప్తాను నీ సంగతి. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఏంటి విశేషాలు? చా ప్రతి వాళ్ళు నన్ను విశేషాలేంటనే శేషం లేకుండా బాగారిస్తుంటే ఏం చెయ్యనురా? నిన్నంతా ఉపవాసం, రాత్రంతా జాగారం, అక్కడేమో సిగపట్లు, జల్లికట్లు, నాకు మధ్యలో తలపోట్లు. విశేషాలేమున్నాయని చెప్పమంటావు? అరుచుకుంటారు, ఆయాసపడతారు, తిట్టుకుంటారు, సొమ్మసిల్లుతారు, విడతల వారీగా వాదనలు, మధ్యలో నాకు మౌనవ్రతం. నా సహనం చచ్చేదాకా విడదీశారా? ఆ తర్వాత విసుగొచ్చి పడుకుండిపోయా. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేం తెలీదు. యుద్ధం తర్వాత ప్రశాంతత, ఆ తర్వాత మనకి విశ్రాంతేలే. మీ అమ్మమ్మ కూడా సరిగ్గా ఇలాగే అందిరా. అనుభవజ్ఞులు ఎవరైనా ఇలాగే అంటారు. ఏమనో అది అమ్మమ్మ బ్లడ్ రిలేషన్ కదా, అలా అని అన్నా. మీ రిలేషన్ ఏదైనా వాళ్ళ రిలేషన్ బెటర్ అవుతుందనే నమ్మకం నాకు కలగట్లేదు. ఇంకా యుద్ధం ముగిసినట్లేదు. ఇవాళ కాకపోతే రేపు. ఈలోపు నాకు సంస్మరణ సభ. అయ్యేం మాటలు అంకుల్? అరే, ప్రాక్టికల్గా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది.
వాళ్ళ ఈగో చక్రాల మధ్య చెరుకు ముక్కలా నలిగిపోతున్నాన్రా. అదేదో అంటారే, కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం అని. అది నా పరిస్థితి. ఏదన్నా అందామంటే చిన్నపిల్లలా కాదా? అంకుల్, ఏంటి నాయనా, మళ్ళీ ఏదైనా కొత్త బరువు బాధ్యతలు నా నెత్తి మీద పెడదాం అనుకుంటున్నావా? బాధ్యతలేం పెట్టను గాని వాళ్ళని ఎలా బ్యాలెన్స్ చేద్దామంటారు? అదే అర్థం కావట్లేదురా. వాళ్ళని చూస్తుంటే లవకుశ సినిమాలో ఆ అన్నదమ్ములు ఈ అన్నదమ్ముల మధ్య పద్యాల పంచాయతీ గుర్తొస్తుంది. చూసేవాళ్ళం మనం అలసిపోవాలే గాని వాళ్ళు అసలు అలసిపోవటం లేదు. ఖచ్చితంగా అలసిపోతారు అంకుల్. కాంప్రమైజ్కి వస్తారు. వదిన మాత్రం కౌంటర్కి ఎన్కౌంటర్ భలే ఇస్తుంది. చాలాసార్లు వీడు ఆన్సర్ చేయలేక బిక్కమొహం వేస్తుంటే నాకు నవ్వు వచ్చేది. వాళ్ళ మొహాల్లో నవ్వు చూడాలి అంకుల్. నా ఆశ అదే. కళ్ళు మూతలు పడుతున్నా నన్ను నేను గిచ్చుకుంటూ గిల్లుకుంటూ మధ్య మధ్యలో చూశాన్రా. ఎప్పుడు చూసినా గొడవే. తర్వాత మధ్య మధ్యలో సైలెన్స్. ఈ సైలెన్స్ లో ఏమన్నా అభిప్రాయాలు మారతాయేమోనని ఆశగా చూశా. నాకు నిరాశే, నిద్రే మిగిలేది. ఓ గంటలా కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకొని వస్తాన్రా. శివ, గుణ ఏడి? రాత్రంతా రాలేదు. హార్ట్ ఆపరేషన్స్, ఫుల్ బిజీ. ఎంత బిజీ అయితే మాత్రం నిద్రాహారాలు మానేస్తే ఎలా? ఎవరి ఆరోగ్యం కోసమో మన ఆరోగ్యం పాడు చేసుకుంటామా? ఈ మాట యుద్ధానికి కారణమైంది. యుద్ధమా? ఏ యుద్ధం? సలీమా నార్కలి, నూర్జహాన్, షాజహాన్లు, దేవదాసు, పార్వతి. వాళ్ళు యుద్ధాలు ఎప్పుడు చేశారు? నేను నిద్రావస్థలో ఉన్నప్పుడు. ఇప్పుడు వివరంగా చెప్పలేను, తర్వాత వచ్చి చెప్తా. సరేలే, నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొస్తా. నువ్వనే ఆ యుద్ధాల గురించి గుణానే అడిగి తెలుసుకొని వస్తాను. ఏంటి, నువ్వెళ్తావా? అదేంటి, నేను డాక్టర్నే కదా. డాక్టరే కానీ ఈ లోపు నాన్న వస్తే మీరు కనబడకపోతే కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు కదా. వెళ్ళేది వచ్చేది ఒకటే దారి కదా, కలవకుండా ఎలా వస్తారు? దారిలో ఎదురైతే ఇద్దరం కలిసి వచ్చేస్తాం. వస్తారులేండి, ఎందుకు శ్రమ? ఇందులో శ్రమే ఉంది తరుణ్. నేను హాస్పిటల్కి వెళ్ళక 2-3 రోజులు అవుతుంది. ఇంట్లోనే ఉండడం అలవాటైతే హౌస్ వైఫ్ గానే మిగిలిపోతాను. ప్రొఫెషన్ మర్చిపోవాల్సి వస్తుంది. చదివిన చదువు, లైఫ్ వేస్ట్ అయిపోతుంది. నష్టమేం లేదు. ఏమన్నావు? అదిగో నాన్న వచ్చాడు. గుణ, సౌమ్య, విపరీతమైన తలనొప్పిగా ఉంది. కాస్త వేడివేడిగా కాఫీ పెట్టివు. ఓ గంట రిలాక్స్ అయి వస్తాను. ఇందుకే మిమ్మల్ని వెళ్ళొద్దు అంది. చూడండి, నాన్న వచ్చి రాగానే మిమ్మల్ని ఎలా అడిగారు. ఇప్పుడే తీసుకొస్తాను. రైట్ రా. తల పగిలిపోతుందిరా. తల పగిలిపోతుందా? పగిలిపోదు, గ్యాప్ లేకుండా పంచాయతీలు పెట్టుకుంటే పగిలిపోతుందిరా. గుణ, ఇంటర్వెల్ తర్వాత ఏమైందిరా? ఇంటర్వెల్ ఏంటి? దేనికి? అదేరా, క్వారల్ ఆఫ్ ఎక్స్ వైఫ్ అండ్ ప్రెసెంట్ హస్బెండ్. ఆ పిక్చర్లో పెద్ద ట్విస్ట్లేం లేవు. అదే కంటిన్యూ అయింది లేరా. ఓ, నువ్వు ట్విస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నువ్వు నోరు మూసుకుంటే బెస్ట్. వెళ్ళరా. లేకుండా ఎందుకుంటాయి? కాన్సన్ట్రేట్ చేసి టోటల్ సినిమా చూడలేకపోయాను, కానీ మధ్య మధ్యలో నేను సర్ది చెప్పి వెళ్ళాక మీరు చాలాసేపు మాట్లాడుకున్నారుగా. ఏం మాట్లాడుకున్నారు? మాట్లాడుకోవడాలు ఏం లేవు, అన్ని పోట్లాడుకోవడాలే. అసలు ఈ పోట్లాడికి రీజన్ ఏంట్రా? రాత్రి నేను నాన్న దగ్గర కూర్చుంటే ఈ ఓదార్పు చాలా అంతే. జనని నాతో హాకీ ఆడటం మొదలుపెట్టింది. హిట్స్ మీద హిట్స్, హై వోల్టేజ్ ఆర్గ్యుమెంట్స్. ఫైర్ అయిపోయిందిరా, సొంత పెళ్ళాంలా. అలా అంటావేంట్రా? వదిన్ నీ భార్య కదా. గుణా, కాఫీ తాగి కాసేపు రిలాక్స్ అవ్వు. ఈ లోపు నేను టిఫిన్ రెడీ చేస్తాను. అవును, రిలాక్స్ అవు నాయనా.
మళ్ళీ ఆపరేషన్స్కి ఎనర్జీ కావాలి కదా. అన్నీ ఓపెన్ హార్ట్ సర్జరీలే కదా. ఆపరా, ఓపెన్ లేదు, హార్ట్ లేదు. హార్ట్ లేదా? ఎవరికి? మొండి కేసే పేషెంట్స్కి. ఓ, హార్ట్ లేకపోతే మొండితనం ఎలా ఉంటుంది? నువ్వు ఆపుతావా? నువ్వు ఆగితేనే యుద్ధం ఆగుతుంది. ఈ యుద్ధాల గోలేంటి? హార్ట్ వర్సెస్ సర్జన్. నీకు అర్థం కాదులే. రేయ్, నన్ను కాస్త రిలాక్స్ అవ్వనివరా, చంపకు ప్లీజ్. నువ్వెళ్ళు. సరే గుణ, నేను టిఫిన్ రెడీ చేస్తాను. తాతయ్య బానే ఉన్నారంట కదా? అక్కడున్నదెవరే? మన డాడీ. ఆయన ఉండగా ఎవ్వరికి ఏం కాదు. నిజమే. అవును, అమ్మా నాన్న గురించి నీకేమనిపిస్తోంది? వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఒక్కటవుతారన్న నమ్మకం నాకుంది. అవునా? కానీ రాత్రి గ్యాప్ దొరికినప్పుడల్లా పోట్లాడుకున్నారనేగా. అవును, అమ్మమ్మకి శివ అంకుల్ చెప్పారు, అమ్మమ్మ నాకు చెప్పింది. అలా పోట్లాడుకుంటేనే మనసులో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. అన్నీ క్లియర్ అయ్యి వాళ్ళు క్రిస్టల్స్ లా మారతారు. ఇప్పుడున్న ఒపీనియన్స్ మారతాయి, ఎఫెక్షన్స్ పెరుగుతాయి. అప్పుడే ఇద్దరూ కలిసిపోతారు. అప్పుడు వాళ్ళు గుడ్ పేరెంట్స్, మనం గుడ్ చిల్డ్రన్. మనది హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది. ఎస్, డెఫినెట్ గా. అమ్మొచ్చింది, నేను మళ్ళీ మాట్లాడతాను. మధు, నువ్వేమనుకోకపోతే కాస్త బయటకు వెళ్తావా? నేను అమ్మమ్మతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. ఇది నాతో ఒంటరిగా మాట్లాడాలి అంటుందంటే అల్లుడి మీద కోపం నా మీద చూపిస్తుందా ఏంటి? నా పీక పిసికేస్తుందా? ఒంటరిగా అడుగుతుందంటే ఖచ్చితంగా నాన్న గురించే మాట్లాడుతుంది. తిరిగి కలవడానికి అమ్మమ్మ ఒపీనియన్ తీసుకుంటుందేమో. మధు, నిన్నే ప్లీజ్. సరే అమ్మమ్మ, నేను నా ఫ్రెండ్ని కలిసి వస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? నా కళ్ళకు నువ్వు బీపీ షుగర్ లాగా సైలెంట్ కిల్లర్ లా కనిపిస్తున్నావు. అదేంటి కన్న తల్లిని కిల్లర్ అంటున్నావు? కాకపోతే ఇంకేంటి మరి? ఆయన గారు తమరికి రోడ్డు మీద కనిపించగానే చాలా ప్రేమాభిమానాలు కురిపించారట. పైగా నా బ్రతుకు ఆయన గారిని వదులుకోవడం వల్ల నాశనమైనట్టు బాధపడ్డారట. అవతల వాళ్ళకి దెప్పి పొడిచే అవకాశం ఇవ్వడంలో నీ ఉద్దేశం ఏంటి? ప్రేమేంటే ప్రేమ? నా కూతురు మెళ్ళ తాళి కట్టిన అల్లుడని కాస్తంత ప్రేమ చూపించాను. మంచోడు కదన్న భావనలో అభిమానించాను. అంతేగాని నీ గురించి అలా నష్టపోయింది, ఇలా అన్యాయం జరిగింది అని నేను చెప్పలేదు. అల్లుడా, కూతురి మెడలో తాళి కట్టినవాడు అని ఇంకోసారి నా ముందు అన్నావంటే అమ్మవని కూడా చూడను. నేనతన్ని అనాల్సిన మాటలన్నీ అన్నాను తెలుసా? అన్నావా? అడిగావా? న్యాయం చేయమని యాచించావా? ఇన్ని రోజుల తర్వాత కూడా మీ అమ్మ ప్రేమతో మాట్లాడిందంటే అర్థమేంటి? నేను తప్పుడు దాన్నానే కదా. అలా ప్రపంచమంతా ప్రచారం చేస్తున్నాడు. నువ్వు గనక కఠినంగా మాట్లాడుంటే అతనికి ఆ ఛాన్స్ వచ్చేదే కాదు కదా. అటు సంధించి ఇటు నన్ను సముదాయిస్తున్నావా? సంజాయిషులు చెప్పుకుంటున్నావా? కాస్త కాకపోతే కాస్తన్నా ఉండాలమ్మా. అసలు నేను అతనితో ప్రేమగా మాట్లాడానని నీకెవరు చెప్పారే? తనేమన్నా చెప్పాడా? నేను అనవసరంగా తొందరపడి నోరు జారానా? ఇప్పుడు అది ముఖ్యమా? నువ్వు మసలుకున్న తీరు ముఖ్యమా? ఇటు చూడు, మళ్ళీ ఎదురు పడితే పలకరించినట్టు తెలిసినా నేను ఉపేక్షించను. ఉపేక్షించకపోతే ఉరి శిక్ష వేయి, సరేనా? సరిపోతుంది. అదొక్కటే తక్కువైంది. ఆ నెపమేగా వీటన్నిటికీ కారణం. నువ్వు నన్ను హంతకురాల్ని చేయాలని చూస్తున్నావా? మనసు మార్చుకుంటే మనం కలిసి ఉంటాం, లేకపోతే నీతోనూ దూరం కావాల్సి వస్తుంది. జాగ్రత్త. ఈ అరుపులు కేకులు అన్ని పోతాయి లేదే. నీ అంతట నువ్వే ఏదో ఒక రోజు మనసు లాగుతుందమ్మా అని చెప్పే రోజు వస్తుంది.
మా తాతయ్య హాస్పిటల్లో ఉన్నారు. ఏమైంది? మైల్ స్ట్రోక్ వచ్చిందంట. నేను అన్నయ్య అలా వెళ్ళి చూసొచ్చాం. డోంట్ వరీ, మీ తాతయ్యకి ఏం కాదు. మా తాతయ్య విషయంలో ధైర్యం చెప్తున్నావు కానీ మరి మన ఫ్యూచర్ గురించి ఏంటి? హామీ ఏమి ఇవ్వవా? ధైర్యం చెప్పవా? నా మీద నమ్మకం లేదా? లేకపోతే ఎందుకు అన్నయ్య వద్దన్నా వచ్చి కలుస్తున్నాను? నేను ఆలోచిస్తూనే ఉన్నా, మా పేరెంట్స్ని కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నా. కొంచెం కొంచెంగా వాళ్ళకి నేను లవ్లో ఉన్నా అన్న విషయం అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నా. వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు రెడీనే కదా? నన్ను రెడీనా అంటావేంట్రా? కాకపోతే మీ పేరెంట్స్ అప్పుడేదో అన్నావే, సింగిల్ పేరెంట్ డాటర్ అని. దాన్ని ఆన్సర్ చేయడం కోసం ముందు మా పేరెంట్స్ కలవాలి. అప్పుడు నీకు కన్విన్స్ చేయడానికి ఒక సపోర్ట్ దొరుకుతుంది కదా. రెండు ఫ్యామిలీస్ కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ముందు మా పేరెంట్స్ కలవాలి. పదల్దాం. అయ్యా మాటలు. తాతయ్యని చూడడానికి వెళ్తున్నాం, వస్తావా? రా. ఊరుకో అక్క, నాన్నకేమీ కాదు, ఊరుకో. నాన్న గురించి రాలేదురా, వచ్చే ఛాన్స్ ఇచ్చాడు ఆయన, అంతే. దీన్ని అవకాశంగా తీసుకొని నిన్ను మళ్ళీ నా కంట్రోల్లోకి తెచ్చుకుంటా. నిన్ను ఆపరేట్ చేసి రిమోట్ నా హ్యాండ్లోకి తీసుకుంటా. Shut up! మా నాన్న నన్ను వదిలి వెళ్ళడానికి కారణం నువ్వే. I hate you, Janani. Get out from my sight.